బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గరికపాటి గుడ్డు వ్యాఖ్యలపై ఇటు తీవ్ర దుమారం రేగుతుంది. ఇటు గరికపాటి చేసిన ఆయన వ్యాఖ్యలపైన ఇటు నా అన్వేషణ రెచ్చిపోయాడు. ఇటు ప్రభుత్వ బడులకు వెళ్ళేది పేద పిల్లలే కదా, వారానికో గుడ్డు పెడితే అసలు నీకెందుకంత కడుపు మంట అంటూ ఇటు గరికపాటిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఇటు పిల్లలకి పౌష్టికాహారం వద్దనడం మహాపాపం, నీ జాతకం బాలేదు, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పినా నువ్వు వినట్లేదు అంటూ ఇటు గరికపాటిపై విరుచుకుపడ్డాడు అన్వేషణ. సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ సారీ చెప్పకపోతే పైకి కూడా నువ్వు ప్రశాంతంగా పోవు అంటూ ఇటు అన్వేషణ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. దీని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు గరికపాటి చేసిన కామెంట్స్ కావచ్చు, ఇటు అన్వేషణ చేసిన కామెంట్స్ కావచ్చు, మరో పక్కన రాజ్యాంగం ఇటు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ మిడ్ డే మీల్స్ని అమలు చేస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి ఇటు హరీష్ కాకర్ల సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఇటు రవిచంద్ర శర్మ స్వామీజీ, వీరిద్దరు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ఇటు నా అన్వేషణ చాలా క్లియర్గా గరికపాటి ఇటు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు పేద పిల్లలే కదా, వాళ్ళకి వారానికి ఒక గుడ్డు పెడితే తప్పే ఉంది అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొదటగా సీనియర్ జర్నలిస్ట్ హరీష్ కాకర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? వారానికో గుడ్డు పెడితే తప్పేముందంటూ నా అన్వేషణ ఒక వీడియోలో చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి మీరేమంటారు? మీరు నమస్తే అండి. వారానికి కాదు, రోజు ఒక గుడ్డు పెట్టినా కూడా తప్పేం లేదు. ప్రభుత్వాలు ఏ విధంగా అయినా పెట్టచ్చు, తప్పు లేదు. ఇంకో విషయం ఏంటంటే నాన్వేషణకు అది అడిగే హక్కు లేదు, నాన్వేషణ అడగాల్సిన అవసరం లేదు. ఆ విషయానికి సంబంధించి చాలా వల్గర్ గా వర్డ్స్ యూజ్ చేసుకుంటూ అంత మహా విద్వత్తున్న ఒక వ్యక్తిని ఆ విధంగా కించపరచాల్సిన అవసరమో, లేకపోతే తద్వారా ఈయన లబ్ధి పొందాలనుకోవడమో తప్పు. ఈయన ఏమన్నా చెయ్యాలనుకుంటే మీరు ఇవ్వకండి అయ్యా, నేను ఈరోజు ఒక 150 దేశాలు తిరిగి నేను ఒక ఇన్ని కోట్లు సంపాదించాను, రోజు గుడ్డు పెట్టడానికి సరిపడా డబ్బులు నేనే ఇస్తాను సీఎం రిలీఫ్ ఫండ్ కి అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. అలాంటివి చేయట్లేదు. ఈయనది పట్టుకొని ఈయన ఏదో చేద్దాము, ఈయన ఏదో చేసేసినట్లయితే ఈయన అట్లాంటి కామెంట్స్ చేయకుండా ఉంటాడు, ఇలాంటివన్నీ అవసరం లేదు. మహాపండితుడు ఆయన, గరికపాటి గారు మహాపండితుడు. ఆయన ఎంత వేదాంగాలు చదివి ఆ విధంగా ఒక విద్వత్తును సాధించారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చింది ఆయనకి. అలాంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మన నోరు ఎంత అదుపులో పెట్టుకున్నాము అనే విషయాన్ని గమనించుకోవాలి. ఈయనేదో ఒకటి మాట్లాడేసుకోవడం కాదు. నేను ఇద్దరిని అభిమానిస్తాను. నేను ఏ విధంగా అయితే గరికపాటి గారిని అభిమానిస్తానో అదే విధంగానే నాన్వేషణను కూడా ఆయన కృషిని అభిమానిస్తాను. ఆయన తిరిగిన ప్రపంచాన్ని, ఆయన చూసిన జీవితాన్ని నేను అభిమానిస్తాను. అదే విధంగానే ఆయన ఇచ్చే సూచనలు కూడా చాలా చాలా వాల్యుబుల్ గా ఉంటాయి. మారుమూల గ్రామాలకు వెళ్ళి ఏ విధంగా అయితే ఆయన కొన్నింటిని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, వాటిని ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారో అది చాలా అప్రిషియేటబుల్. అదే విధంగానే ఒక వ్యక్తిని డైరెక్ట్ గా అనేటప్పుడు అలాంటి హేయమైన పదజాలం వాడడం కానీ ఆ విధమైన కామెంట్స్ చేయాల్సిన అవసరం కానీ అన్వేషణకు లేదు. రెండో విషయము, ఈ విధంగా అయితే ఇప్పుడు గరికపాటి గారు అంటూ ఉన్నారు, గరికపాటి గారు గుడ్లు విషయానికి సంబంధించి అన్నప్పుడు కూడా ప్రతి వాళ్ళు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మనము ఇతరులు చెప్పిన దాని గురించి గరికపాటి ఇలా అన్నారు మీరేమనుకుంటున్నారు, గరికపాటి గారు ఇలా అన్నారని ఏదో రాయడము, ఇలాంటి వాటికి సంబంధించి మనం కూడా అప్సెట్ అవుతూ ఉంటాం. కాకపోతే ఆయన చెప్పిన టెంపో గానీ స్టైల్ గానీ అవన్నీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఏమన్నారు, పంతులు లేకపోతే ఒక ఉపాధ్యాయుడు ఈయన గుడ్లు లెక్కలు చూడాలా, ఈయనకు ఉపాధ్యాయం పాఠాలు చెప్పాలా అనే ఉద్దేశంతో అన్నారు ఆయన. రైట్. హరీష్ గారు మీరు ఒక్కసారి మీరు అలానే లైన్ లో ఉండండి. ఒక్కసారి మనం అసలు గరికపాటి ఏం మాట్లాడాడు ఆయన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే అన్వేషణ దానికి ఏం మాట్లాడాడు దాని కౌంటర్గా అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు, భోజనం పెట్టడం వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల, భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుగుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి, చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా?
ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలంతో, గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ ఎక్కి పిప్పు చేస్తాను ఈ కాలుతోని. మళ్ళీ వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియకడుగుతాను. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నీకు ఇంకా అంతగా పేదవారి మీద పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పేదవారి మీద పాపం అండి, చాలా పాపం. మీరు క్షమాపణ చెప్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్. ఇటు గరికపాటి గారు చేసిన స్టేట్మెంట్ స్టూడెంట్స్ని ఉద్దేశించి చాలా క్లియర్గా మాట్లాడారు. మధ్యాహ్నం పూట భోజనం పెట్టాల్సిన అవసరమే ఉంది. ఇటు పెళ్లి కొడుకులాగా అతనికి అన్నీ అందిస్తే పిల్లలు చదువుకునేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వాడినే భోజనం తెచ్చుకోమంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మనం విన్న ప్రస్తుతానికి. కానీ మరొక పక్కన ఇటు అన్వేషణ ఏమంటున్నాడంటే, వాళ్ళ సొంత అన్న ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాడు. మధ్యాహ్నం భోజనం పథకంలో ఆ మిడ్ డే మీల్లోనే కొంత భోజనం ఇంటికి వస్తే నేను తినేవాడిని, అది తినే నేను కొద్దిగా పౌష్టికంగా ఆహారమైన తిన్నాను కాబట్టి, కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నాను కాబట్టి బలంగా ఉన్నాను. ఆఫ్రికాలో